ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చెనురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసము మనసారా అందరము కలిసి ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు స్వర్గీయ ఇల్లపు జోసెఫ్ మాస్టారు లూర్దురత్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గోకాడ శ్యామసుందరి వెలాంగిని కుటుంబమునకు సిస్టర్ ప్రశాంతకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ దడాల అప్పారావు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కృపలకు త్వరగా మంచి ఉద్యోగం దయచేయమని మరియు కమలాదేవి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని నిర్మలాదేవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పీఠాధిపతి 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీకాకుళం పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ పీమే గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలను తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. రామంతపూర్ విచారణ 8వ పుట్టినరోజు జరుపుకుంటున్న బండి జాక్ రెక్స్కి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని బండి కవిరాజు విజయ, బండి ఫిలోమినమ్మ, పయర్తు రాజారత్నం, ఫిలోమినమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కెథీడ్రల్ విచారణ జంగం సుధాకర్ రావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సకల మేలులకు కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన అందరి ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు విషయం, కారుణ్య విశేషం. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మనం గమనిస్తూ ఉన్నాము. యేసు తాను పెరిగి పెద్దవైనటువంటి నజరేతునకు వస్తూ ఉన్నాడు. అలవాటు చొప్పున గుడికి వెళ్తూ ఉన్నాడు, ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాడు. అనగా యేసు ప్రభు యొక్క విశేషమంతా కూడా కారుణ్యంతో నిండి ఉంది అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మతో నింపబడి పేదలకు సువార్త ప్రకటించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అనేక మందిని విమోచించడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నాడు. ఈ విధంగా ఆత్మ ద్వారా తండ్రి సంకల్పంలో భాగస్థుడై యేసు తన యొక్క కార్యక్రమమును ప్రారంభిస్తూ ఉన్నాడు. మనమందరము కూడా అటువంటి పిలుపునకు నోచుకొని ఉన్నాము. దైవరాజ్య సువార్తను మనము బోధించడానికి పిలువబడి ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తుని పోలి జీవించాలి, క్రీస్తు గురించి మనము ప్రకటించాలి. అటువంటి ఉత్తమమైనటువంటి ఒక భాగ్యాన్ని, బాధ్యతను పొంది ఉన్నాము. ఇటువంటి తరుణములో మనము ఈ పూజను సమర్పించుకుంటూ ఉన్నాము. వాక్యమునకు వ్యతిరేకంగా జీవించిన క్షణాలను, మన పిలుపును విస్మరించి బ్రతికిన క్షణాలను, మన బాప్తిస్మ బాధ్యతను మరచిపోయి దేవునికి విరుద్ధంగా జీవించిన క్షణాలను గుర్తు చేసుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయ నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాకు తెలిసినదంతయు సిలువలో మరణించని యేసును గూర్చియే. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనముల వరకు. సహోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగించలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు, అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప మరేమియూ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకుంటుని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో, భయముతో మరియు ఎంతో వణుకుతో ఉంటిని. నా ఉపన్యాసము మరియు నా సువార్త ప్రకటన
జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో గాక దేవుని ఆత్మశక్తిని నిరూపించుటకై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమనినా నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము. నాకు మిగులు ఇష్టము. నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము. నేను దినమెల్లా దానిని మననము చేసుకొందును. నీ ఆజ్ఞలు నిత్యము నా చెంతనున్నవి. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమనినా నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము. నాకు మిక్కిలి ఇష్టము. వాని ద్వారా నా శత్రువుల కంటెను నన్ను వివేకవంతుని చేసితివి. నీ శాసనములను ధ్యానించవలన నా ఉపదేశకులందరికంటెను నేను ఎక్కువ గ్రహించి తిని. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమనినా నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము. నాకు మిక్కిలి ఇష్టము. నీ ఉపదేశములను పాటించుట వలన నేను వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానమును అర్థించి తిని. నీ వాక్యమును అనుసరింపకోరి తిని కనుక నేను దుష్ట కార్యములనెల్లా విడనాడి తిని. నేను నీ విధుల నుండి వైదొలగలేదు. నీవే స్వయముగా నాకు బోధ చేసితివి. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమనినా నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము. నాకు మిక్కిలి ఇష్టము. మనసారా పాడెదెము దేవుని గీతము, హృదయమారా కొలిచెదెము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదెము దేవుని గీతము, హృదయమారా కొలిచెదెము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు
ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు విషయం కారుణ్య విశేషం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నుండి మనము లూకాసు వార్తను ధ్యానిస్తూ ఉన్నాము. ఈ 21 సామాన్య వారాలలో, ముఖ్యంగా వార దినములలో మార్కు సువార్తను ముగించుకొని ఉన్నాము, మత్తయి సువార్త ముగించుకున్నాము. ఈ రోజు నుండి లూకాసు సువార్తను ప్రారంభిస్తూ ఉన్నాం. మొదటి 3 అధ్యాయాలు కూడా లూకా యేసు యొక్క బాల్యముల గురించి మాట్లాడుతూ ఉండగా, 3వ అధ్యాయములో యేసు యొక్క బప్తిసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కాకుండా ఈరోజు మనము లూకాసు వార్త 4వ అధ్యాయం నుండి మొదలు పెడుతూ ఉన్నాం. అనగా యేసు యొక్క బహిరంగ జీవితమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన దైవరాజ్య పరిచర్యను ఏ విధంగా ప్రారంభిస్తూ ఉన్నాడో దాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆ ప్రారంభములోనే తన యొక్క జీవిత విశేషాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పరలోక విశేషం అంతా కూడా కారుణ్యముతో నిండి ఉంది, దేవుని అనుగ్రహంతో నిండి ఉంది అని ప్రకటిస్తూ ఉన్నాడు. అటువంటి పరిచర్యలో భాగంగా మనము ఈనాటి సువార్తను ధ్యానించుకున్నప్పుడు మనకు 3 సత్యాలు బోధపడాలి. మొదటిది యేసు విశ్వాసం, ప్రార్థనలో నిమగ్నం. రెండవది పరిచర్య పరమార్థం, పంచసూత్ర ప్రకటనం. మూడవది ఆత్మ ప్రేరణం, నేడే ప్రారంభం. ఈ 3 అంశాలను కూడా కొద్దిగా ధ్యానించుకుందాం. మొదటిది యేసు విశ్వాసం. యేసు నజరేతుకు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు 12 ఏళ్ల బాలుడు కాదు, 30 ఏళ్ల యువకుడుగా వచ్చినా సరే తన గ్రామానికి వచ్చినప్పుడు అలవాటు చొప్పున సువార్త అంటూ ఉంది. అలవాటు చొప్పున అంటే ప్రతిరోజు లేకుంటే సబ్బతు దినమున దేవాలయానికి వెళ్ళడము యేసునకు అలవాటు. అది విశ్వాస అలవాటు. దేవాలయం దర్శించడము, ప్రార్థన చేయడము, కీర్తనలు పాడడము, వాక్యమును చదవడము, ఇదన్నీ కూడా విశ్వాసపు అలవాట్లు. యేసు చిన్నప్పటి నుంచి వీడు పాటిస్తూ ఉన్నాడని మనం గ్రహించగలము. కాబట్టి సబ్బతు దినమున ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది ధర్మశాస్త్రములోని 10 ఆజ్ఞలలో 3వ ఆజ్ఞ. ప్రభు దినమును పవిత్రపరచుదువుగాక అంటే దేవాలయానికి వెళ్ళడము, ప్రభు యొక్క సన్నిధిలో మోకరించడము, ప్రార్థన చేయడము, ఆయనను స్తుతించడము, వాక్యమును పఠించడము, వాక్య సారాంశాన్ని బోధించడం, ఇవన్నీ కూడా తన యొక్క విశ్వాసము. యేసు విశ్వాసము ఎంత గొప్పదో మనము ఆలకిస్తూ ఉన్నాం. మనం ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్తూ ఉన్నాము. దేవాలయానికి వెళ్ళడము అలవాటు కావాలి. ఆదివారం రాగానే గుడికి వెళ్ళాలనే ఆలోచన ఎంతమందికి వస్తూ ఉంది. వచ్చినా సరే ఎంత ఉత్సాహంగా వెళ్తూ ఉన్నాము. వెళ్ళినా సరే ఎంత ఉత్సాహంగా పాలు పంచుకుంటూ ఉన్నాం. వెళ్తాము, నెమ్మదిగా కూర్చుంటాము, కదలకుండా ఉంటాము, పూజ అయిపోతుంది, తిరిగి వస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు అలా కాదు. వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు. ఈనాటి సువార్తలో ఆయన గ్రంథాన్ని పఠించడం గురించి చూస్తూ ఉన్నాం. అంటే చాలా ఉత్సాహవంతంగా దేవాలయంలో ప్రార్థనలో పాలు పంచుకోవడం. అంటే దేవాలయం మీద ఎంత ఆసక్తి ఉందో,
ప్రభు యొక్క సంకల్పం కొరకు ఎంతగా తన హృదయము తప్పించిపోతుందో మనము గ్రహించగలము. అటువంటి విశ్వాస తపన ప్రియులారా నీలో నాలో ఉందా అని ఈరోజు ఆలోచించుకోవాలి. కాబట్టి యేసు విశ్వాసం ప్రార్థనలో నిమగ్నం. రెండవది పరిచర్య పరమార్థం, పంచసూత్ర ప్రబోధనం. ఈనాటి సువార్తలో యెషయా గ్రంథము నుండి ఒక వాక్యం చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి మనం చదివామంటే ఈ యొక్క వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. కాబట్టి యేసు ప్రభు చేసే ప్రతి కార్యము కూడా ఆత్మకార్యము. దేవుని సంకల్పములో ఆత్మ ప్రేరణలో సాగుతూ ఉంది. అంతకుముందే మనం గమనించాము. ఈ 4వ అధ్యాయం 1వ వచనంలోనే యేసు బప్తిస్మం పొందిన తర్వాత ఆత్మ ద్వారా నడిపింపబడి ఎడారికి వెళ్తూ ఉన్నాడు ఉపవాస ప్రార్థన చేయడానికి. కాబట్టి ఈ లూకా సువార్తలో పవిత్రాత్మ యొక్క పరిచర్య మనకు సజీవంగా కనిపిస్తూ ఉంది. నిరంతరం కూడా పవిత్రాత్మ ఏ విధంగా ప్రభువు నడిపిస్తూ ఉందో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి పవిత్రాత్మ ప్రేరణతో ప్రభువు తన యొక్క పరిచర్య మొదలు పెడుతూ ఉన్నాడు. అందుకొరకే ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. మరి ప్రభు యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఏం చేయాలి? 5 పంచసూత్రాలు ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ 5 మనం చూసామంటే మొదటిది సువార్త, 2 స్వేచ్ఛ, 3 స్వస్థత, 4 స్వతంత్రము, 5 సన్నిధి. ఈ 5 అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. పేదలకు సువార్తను ప్రకటించడమే ప్రభు యొక్క ఉద్దేశము. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛను కల్పించడమే ప్రభు యొక్క ఉద్దేశము. గుడ్డి వారికి స్వస్థత అనుగ్రహించడమే ప్రభు యొక్క ఉద్దేశము. పీడితులకు స్వతంత్రం దయచేయడమే ప్రభు యొక్క ఉద్దేశము. అన్నిటికి మించి ప్రభువు మీతో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మీ కొరకు ఉన్నాడు, మీ కొరకు తనకి ప్రాణం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభు యొక్క సన్నిధిని ప్రకటించడమే ప్రభు యొక్క ఉద్దేశము. పంచసూత్ర ప్రబోధము అంటే మన యొక్క విశ్వాస జీవితం ద్వారా ప్రభు యొక్క సన్నిధిని ఇతరులకు ప్రకటించాలి. ప్రభు యొక్క స్వస్థతను మనం ఇతరులకు ప్రకటించాలి. మన ద్వారా, మన కారుణ్య క్రియల ద్వారా అనేక మంది కూడా ప్రభువుని చేరుకోవాలి. ఇటువంటి అంశాలన్నీ కూడా మనలో ఉన్నాయా ధ్యానించుకుందాం. యేసు ప్రభు వీటి కొరకే జీవించాడు, వీటి కొరకే మరణించాడు. తండ్రి యొక్క ప్రేమ సంకల్పాన్ని, రక్షణ కార్యమును సిద్ధింపజేయడానికి తన ప్రాణాన్ని శిలువలో అర్పించాడు. అది యేసు యొక్క పరిచర్యలోని పరమార్థం. మరి మన జీవిత పరమార్థం ఏంటి? బప్తిస్మం ద్వారా మనము ఒక విశ్వాసాన్ని పొంది ఉన్నాము. ఆ విశ్వాసాన్ని సఫలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి 3వదిగా ఆత్మ ప్రేరణం నేడే ప్రారంభం. చిన్నప్పుడు కొత్తగా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక రిక్షా మీద వెళ్తూ ఉంటారు, నేడే ప్రారంభం అని. అంటే ఆత్మలో ప్రారంభం అంటే ఈరోజే, రేపు కాదు, గతము కాదు. ఆత్మలో గతము భవిష్యత్తు కాదు, కానీ ఈరోజే, ఇప్పుడే. అంటే ప్రభు ఆత్మ నాపై ఉన్నదన్నప్పుడు వెంటనే ప్రారంభిస్తూ ఉన్నాడు. మనం ప్రతిసారి కూడా పవిత్రాత్మను పొందుతూ ఉన్నాము. వాక్యము ద్వారా, విందు ద్వారా ఆ పవిత్రాత్మ శక్తిని పొందుతున్నాము. ఎందుకు మనము విశ్వాస కార్యములను రేపటికి పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నాం? గుడికి వెళ్ళాలి, రేపు వెళ్దాము. ఈ పని చేయాలి, రేపు చేద్దాం. సువార్తను చదవాలి, రేపు చదువుకుందాం. అంటే మనం గతంలోనూ భవిష్యత్తులో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ నేడు అన్నటువంటి మాటను మర్చిపోతున్నాం. ఎందుకంటే దానికి చాలా విశ్వాసం కావాలి. యేసు ప్రభు నేడే మీ సమక్షమున ఈ యొక్క గ్రంథములోని ధర్మశాస్త్రము నెరవేరింది అంటాడు. అంటే మనమే ప్రభునకు ప్రత్యక్ష సాక్షులము. నాలో ప్రభు యొక్క సంకల్పం నెరవేరిందని చెప్పగలమా? నేడే ప్రభు నాతో నీతో మాట్లాడుతున్నాడు, నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడని చెప్పగలమా? అంత స్థాయికి రావాలి. యేసు ప్రభు ఆ విధంగా ఆత్మ ప్రేరణతో ఆ కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు, ఆ కార్యాన్ని పరిపూర్తి చేస్తూ ఉన్నాడు. మరి ప్రియులారా, నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? పవిత్రాత్మతో నింపబడి మన యొక్క పరిచర్యలు సజీవంగా, ఉత్సాహవంతంగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నామా? బేరీజు వేసుకుందాం, ఆత్మ పరిచయం చేసుకుందాం, మారు మనసు పొందుదాం. ఆత్మతో ప్రభు యొక్క సంకల్పాన్ని సిద్ధింపజేయడానికి అడుగులు ముందుకు వేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.
హృదయార్పణ స్వీకరించుమయ్య నా బలియార్పణ ఆదరించుమయ్య నా హృదయార్పణ స్వీకరించుమయ్య నా బలియార్పణ శ్రీ యేసునాథా నా జీవనాథా శ్రీ యేసునాథా నా జీవనాథా ఆదరించుమయ్య నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్య నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్య నా హృదయార్పణ స్వీకరించుమయ్య నా బలియార్పణ ఆదరించుమయ్య నా హృదయార్పణ స్వీకరించుమయ్య నా బలియార్పణ. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్రార్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధన మగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తం నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఉత్తరమందు మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన అందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశం తెచ్చుకొని మా అందరిపై దయచూపము. దేవుని కనితలు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులను, నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన విశ్వాస పరిచర్యలు స్థిరంగా సాగిపోవడానికి కావలసిన ఆత్మ అనుగ్రహం దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరలోక తండ్రిని విన్నవించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంచెలెలు గైకొను మా దేవా, అంచెలెలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, నీ విందులోన నీ పాలుగొనగా నా కర్హతేది, నీ కరుణే కాదా. నీ విందులోన నీ పాలుగొనగా నా కర్హతేది, నీ కరుణే కాదా. భయభ్రీతి అమరా బహుభక్తి పరులా చెనుదీందు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదీందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి.
దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారం మాలో ప్రేరణను పుట్టించి సోదర ప్రేమతో తోడి వారి సేవలో మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు సువార్తలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రము దివ్యవాణి 8వ వార్షికోత్సవమును పురస్కరించుకొని వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా దివ్యవాణి కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ పరిచర్య నూరంతలుగా ఫలించాలని మనం ప్రార్థన చేద్దాం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నిమిత్తమై ప్రార్థనలు పదిలంగా దాచమని వేడుకుంటూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మందరిని దీవించునుగాక. ఆమేన్. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా.
మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. అమ్మా అమ్మా మరియా, అమ్మా